పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన బ్రో మూవీ విడుదలై దాదాపు 10 నెలలు గడిచిపోయింది. మధ్యకాలంలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఇందులో మొదటి 2 సినిమాలు దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో హరిహర వీరమల్లు చిత్రాన్ని మొదట అనుకున్నట్టు ఒక్క సినిమాగా కాకుండా 2 భాగాలుగా విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. తొలి భాగంలో బ్యాలెన్స్ ఉన్న వర్కును తన కొడుకు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తాడని తెలిపాడు. ఇదే ఏడాది చివర్లో హరిహర వీరమల్లు తొలి భాగం జనం ముందుకు వస్తుందని ఏఎం రత్నం స్పష్టం చేశాడు. ముందు అనుకున్న ప్రకారం పాన్ ఇండియా మూవీ ఓజీ సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. బట్ ఆ సినిమా ఆ రోజున విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే అదే రోజున సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ దుల్కర్ సల్మాన్తో నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతోంది. ఒకే రోజున తెలుగులో రూపుదిద్దుకున్న 2 పాన్ ఇండియా మూవీస్ ఎలా వస్తాయి? పైగా పవన్ కళ్యాణ్ మూవీతో పోటీగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ తన సినిమాను విడుదల చేస్తుందా అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమంటే ఓజీకి సంబంధించిన షూటింగ్ మాత్రమే కాదు, బిజినెస్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ఓజీ విడుదల మరింత ఆలస్యం అవుతుందని, దానికంటే ముందు ఓ మంచి రిలీజ్ డేట్ని చూసుకుని హరిహర వీరమల్లు మూవీనే ముందుగా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ 2 సినిమాల తర్వాతే హరీష్ శంకర్తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా ఏది వచ్చినా దానిని చూసేందుకు అభిమానులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు.